హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనకు ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వం డీబీటీ పథకాలను అయితే విడుదల చేసింది కదా. ఆ డీబీటీ పథకాలు ఇంకా కూడా చాలామందికి అయితే జమ కాలేదు. సో అయితే మనకు ఈ యొక్క డీబీటీ పథకాల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన నిధులు అనేటువంటివి ఇంకా కూడా చాలామందికి అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి ఏపీ రాష్ట్రంలో. సో మనకు మొత్తంగా 50,000 కోట్ల రూపాయలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. అందులో మనకు కేవలం 3,000 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇంకా కూడా మనకు చాలామందికి నిధులైనటువంటివి అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. సో అయితే మనకు ఈ యొక్క నిధులైనటువంటివి విడుదల చేశాక సడన్గా మనకు ఎన్నికల కోడ్ అనేటువంటిది రావడంతో మనకు ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి జమ కాలేదు. సడన్గా మనకు ఆ తర్వాత ఎన్నికలు అనేటువంటివి వచ్చాయి. దాని తర్వాత ఫలితాలు రావడంతో ప్రభుత్వం కూడా మారిపోయింది. సో మనకు అందువల్ల ఈ యొక్క పథకాలు అనేటువంటి పెండింగ్లో అయితే ఉండిపోయాయి. అయితే మనకు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాలకు సంబంధించిన నిధులు అనేటువంటివి విడుదల చేస్తారా చేయరా, సో ఒకవేళ మనకు ఏ జిల్లాల్లో ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి 18,750 రూపాయలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడైతే విడుదల చేశారు. డీబీటీ పథకాల్లో ముఖ్యంగా ఇది ఒక పథకము. సో ఈ యొక్క పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు చాలామందికి కూడా ఇంకా జమ కాలేదు ఖాతాలకి. సో మనకు ప్రభుత్వం అనేటువంటిది మారిపోవడంతో ఇవి పెండింగ్లోనే అయితే పడిపోయాయి. చాలామందికి కూడా పెండింగ్ అని చూపిస్తుంది. పేమెంట్ స్టేటస్లో అప్రూవల్ అని చూపించడం లేదు. సో మనకు అక్కడ పెండింగ్లో చూపించడం వల్ల నిధులు అనేటువంటివి అయితే జమ కాలేదు. అయితే మనకు వీటికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సమాచారం కూడా వెల్లడించలేదు. అంటే మనకు ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అసలు వీటిని విడుదల చేయమని కూడా చెప్పలేదు. సో ఈ నేపథ్యంలో మనకు ఈ యొక్క నిధులకు సంబంధించి అయితే డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ జిల్లాల్లో మనకు ముఖ్యంగా పెండింగ్లు అయితే ఉన్నాయి. విజయనగరం అర్బన్ ఏరియాలో కూడా ఈ యొక్క చేయూత పథకం నిధులు అయితే పెండింగ్లో ఉన్నాయి. అలాగే చూసుకుంటే మనకు రాజమహేంద్రవరంలో కూడా ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించిన నిధులు పెండింగ్లో అయితే ఉన్నాయి. ఇంచుమించుగా 88,000 మందికి అయితే ఉన్నాయి. బాపట్లలో చూసుకుంటే మనకు ఈ యొక్క చేయూత పథకం ద్వారా వచ్చేటువంటి నిధులు 88,000 మందికి అయితే ఉన్నాయి. రాయచోట్లో కూడా మనకు 80,000 మందికి నిధులు అనేటువంటివి పెండింగ్లో అయితే ఉన్నాయి. ఇంకా పడలేదు వాళ్ళందరికీ కూడా. ఇకపోతే తిరుపతి అర్బన్ ఏరియాలో కూడా చూసుకుంటే మనకు 1,12,000 మందికి అయితే ఇంకా నిధులు అనేటువంటి పెండింగ్లు అయితే ఉన్నవి. శ్రీకాకుళం పాత బస్ స్టాండ్ ఏరియాలో కూడా చూసుకుంటే 332 కోట్ల నిధులు 1,77,000 మందికి అయితే పెండింగ్లు అయితే ఉన్నాయి. సో మనకు ఈ యొక్క నిధులు పెండింగ్లో ఉన్నందువల్ల చాలామందికి కూడా బ్యాంకుల నుంచి అయితే విడుదల అవ్వలేదు. మనకు ప్రభుత్వం అనేటువంటిది మారింది కాబట్టి. సో చూద్దాం మనకు నారా చంద్రబాబు నాయుడు గారు వీటికి సంబంధించి విడుదల చేస్తారా చేయరా, అంటే మనకు స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు. విడుదల చేస్తామని ఇవ్వలేదు, విడుదల చేస్తామని ఇవ్వలేదు. సో చూద్దాము ఏమన్నా విడుదలైతే రేపటి రోజు నుంచి మనకు ఈ యొక్క కొత్త పథకాలు అనేటువంటివి అయితే అమల్లోకి రాబోతున్నాయి. సో అదేవిధంగా మనకు పాత ఫింక్షన్లు ఏమన్నా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని కూడా మనకు రేపటి రోజునైతే విడుదల చేస్తున్నారు. మనకు అటువంటి వాళ్ళందరికీ కూడా చూద్దాం ఇవి కూడా ఏమన్నా విడుదలవుతాయి. ఒకవేళ ఈ జిల్లాలో ఎవరికైనా జమ అయినట్లయితే ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.